ఎందుకనంటే చిన్నప్పటి నుంచి నాకున్న ఆ విశ్వాసం ఎలాంటిదంటే, నేను 5వ తరగతి క్రమంలో చదువుతున్న క్రమంలో జరిగిన ఒక విషయం ఏంటంటే, నేను మా ఊర్లో చదువుకుంటున్న టైంలో 5వ తరగతికి అక్కడ మా ఊరు అయిపోతది. 6వ తరగతి నుంచి వేరే ఊరెళ్ళాలి. మా ఊర్లో స్కూల్ లేదు. అయ్యేసరికి మా నాన్నగారు ఏమన్నాడంటే, "అరే బాబు! నిన్ను చదివియటానికి నా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఒకవేళ నీకు సీటొస్తే" అంటే అప్పుడు మేము ఎగ్జామ్ రాసాం వేరే హాస్టల్‌కి. ఆ సీటొస్తే గనక ఇంటర్మీడియేట్ వరకు ఫ్రీ అన్నట్టు. కాబట్టి మా చుట్టుపక్కల ఊర్లందరం కలిసి ఒక 30 మందిమి ఆ ఎగ్జామ్ రాయటం జరిగింది. ఇంకైతే మా నాన్నగారు ఏమన్నాడంటే, "నువ్వు సీటొస్తే చదువుకుందు గానీ, ఒకవేళ నీకు సీట్ రాలేదనుకో, నిన్ను పనిలో పెడతానన్నాడు." ఈ పనిలో పెడతాననేసరికి నాకు ఒకసారి భయం అనిపించింది. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక బలహీనత ఉండేది. ఏంటంటే నాకు రక్తం తక్కువగుండేది. ఆ రక్తహీనత వల్ల చాలా వీక్ అయిపోయేవాడిని. ఒక్కోసారి కళ్ళు తిరిగి కింద పడిపోయేవాడిని. దాన్ని బట్టి మా నాన్న ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, "నిన్ను గనక నీకు సీట్ రాకపోతే పని చేసుకోవాలి. నిన్ను పనిలో పెడతానని" చెప్పాడో, నాకు ఒక్కసారిగా భయం అనిపించి మా ఇంటి వెనకాల మామిడి చెట్లుంటాయి. ఒంటరిగా వెళ్ళిపోయి ఆ చిన్నతనంలో చిన్న వయసులో ఆ మామిడి చెట్టు ఎక్కి పైకెక్కి ఎవరూ చూడట్లేదు కదా అని ఎవరూ చూడకుండా ఉండాలని చెప్పేసి ఆ మామిడి చెట్టు పైకి ఎక్కి చిన్న ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఏమన్నా తెలుసా? ఆ తెలిసి తెలియని వయసులో వచ్చిరాని ప్రార్థన ఏంటంటే, "అయ్యా, నాకున్న బలహీనత నీకు తెలుసు కదా, నాకు రక్తహీనత అయ్యా, రక్తం లేదు, నేను పని చేయలేను, బరువు మోయలేను. కాబట్టి అయ్యా, ఎలాగలాగా నన్ను కరుణించి నాకు సీట్ ఇప్పిస్తే నీ ఎదుట నేను నమ్మకంగా బ్రతుకుతానయ్యా, నీకు ఇష్టంగా నేను ఉంటానని" చిన్న ప్రార్థన చేసుకొని ఆ మామిడి చెట్టు దిగి వచ్చానండి. నేను వచ్చిన వారానికి రిజల్ట్స్ వచ్చాయి ఆ రోజు. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు చాలా భయం అనిపిస్తూ ఉంది. అసలు పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో. అక్కడ ఉండే సీట్లు 80 సీట్లు ఉంటాయి. ఒకటి ఏ సెక్షన్ 40 సీట్లు, బి సెక్షన్ 40 సీట్లు. 80 మందికి 1000 మంది ఎగ్జామ్ రాశారు. 80 సీట్లకి ఎంతమంది రాశారు? 1000 మంది రాశారు. ఆ రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర చూస్తే ఇంతింత లావు ఆల్ ఇన్ వన్ గైడ్లు ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు కలిసి ఉంటాయి కదా. ఇంతింత లావు గైడ్లు ఉండేసరికి నాకు భయం వేసింది. కనీసం గైడ్ కొనుక్కోవడానికి కూడా సామర్థ్యం లేనివాడిని. అసలు నాకు వస్తుందంటవా అని అనిపించింది. కానీ దేవుని కృపను మా సార్ ఏం చేశాడని నన్ను ప్రేమించి, ఆయన ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లా నుండి మా ఊరు వచ్చాడు. సార్గా టీచర్గా వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే, "రవి, నువ్వు మంచి చదువుకుంటున్నావు కదా, మేముండే రూమ్కి రా." ఆయన ఒక్కడే ఉంటాడు, వారం వారం ఇంటికి వస్తూ ఉంటాడు. "మేముండే రూమ్కి రా, నీకు చక్కగా నీకు అన్నీ కూడా ఏదైతే వస్తుందో అది రాసి పెడతానన్నాడు." నేను వెళ్ళిపోయి ఆయనకు పరిచర్య చేసేవాడిని. ఆయన గిన్నెలు కడగటం, ఆయన ఇళ్ళు ఊడవటం, ఆయన కూరగాయలు కట్ చేయటం అట్లా చేస్తూ ఉంటే ఆయన కొన్ని ఏమంటారంటే ఒక ఆల్ ఇన్ వన్ లాగా చిన్నగా రాసిచ్చాడు ఆయన. నేను అది మాత్రమే చదువుకున్నా కానీ నా దగ్గర గైడు లేదు, ఒక ఆల్ ఇన్ వన్ లేదు, ఏ మెటీరియల్ కూడా నాకు లేదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూశాను, వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఇంత లావు గైడ్లు ఉన్నాయి. ఈ 1000 మంది రాశారు, 80 సీట్లకి అసలు నాకు వస్తుందంటవా? నా మీద నాకు నమ్మకం లేదు కానీ ఒక విశ్వాసం, ఒక నమ్మకం, దేవుడు నన్ను కరుణిస్తాడు, దేవుడు నన్ను కనికరిస్తాడని ఒక చిన్న ధైర్యం ఉంది. కరెక్ట్గా నేను ప్రార్థన చేసిన వారానికి రిజల్ట్స్ వచ్చాయి. మా చుట్టూ 3 ఊర్లలో 30 మంది ఎగ్జామ్ రాస్తే ఒక అన్న పేపర్ తీసుకొచ్చాడు. ఆ రోజు పేపర్లో వేశారు అన్నీ కూడా, హాల్ టికెట్ నెంబర్స్, పేర్లు తీసుకొచ్చి సరాసరి మా ఇంటికి వస్తే మా నాన్న అక్కడ కూర్చున్నాడు. ఆ అన్న చెప్పిన మాట ఏంటో తెలుసా? "రవి, మనం 3 ఊర్లలో 30 మంది రాస్తే 30 మందిలో ఎవరికి రాలేదు కానీ నీకు మాత్రం దేవుడు సీట్ ఇచ్చాడు" అన్నాడు. చప్పట్లు కొడదా. నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. గైడు లేదు, ఆల్ ఇన్ వన్ లేదు, సరిగా చదువుకోవడానికి నేను ఏది కూడా నాకు లేదు. కానీ ఎంతోమంది ప్రిపేర్ అయ్యారు. కానీ దేవుడు నా యందు కనికరపడ్డాడు, నన్ను చూశాడు, నాకు సహాయం చేశాడని నేను ఎంతో మురిసిపోయానండి. వన్స్ నేను ఎప్పుడైతే హాస్టల్కి ఎంటర్ అయ్యానో, ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. వెనక్కి తిరిగి చూడకుండా దేవుడు అన్నీ కూడా సమస్తాన్ని సమకూర్చాడు. దేవుని మహాకృపను బట్టి, ఇంటర్లో వచ్చిన మార్క్స్ని బట్టి బీటెక్లో హైదరాబాద్ ప్రాంతంలో చేవెళ్ళ అని ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుండి ప్రాణహిత చేవెళ్ళ, అక్కడి నుంచి పాదయాత్ర చేసేవాడు. ఆ చేవెళ్ళలో నాకు మంచి సీట్ ఇచ్చాడు దేవుడు, ఎలక్ట్రానిక్స్లో.
ఈ ఎలక్ట్రానిక్స్లో కూడా నాకు అప్పటి వరకు తెలుగు మీడియం, ఎప్పుడైతే అక్కడ ఎంటర్ అయ్యానో ఇంగ్లీష్ మీడియం, నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్ ఇయర్ 3 సబ్జెక్టులు పోయినాయి, సెకండ్ ఇయర్ 2 సబ్జెక్టులు పోయినాయి. ఇక థర్డ్ ఇయర్ నుంచి నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టేమని, మామిడి చెట్టు అనుభవం ఉంది కదా, వెళ్ళటం ఎవరు చూడకుండా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకున్నాను. అయ్యా ఈ ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అయ్యా, నాకు సహాయం చేయని చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుని మహాకృపను బట్టి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ 70%తో పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నేను చాలా సంతోషించాను. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు నా కోసం నిలబడాలి. ఏం చేయాలంట? నా మాటలు చెప్పాలి, నా పని చేయాలంటే నాకు ఇకప్పటి నుండి భయం స్టార్ట్ అయింది. అయ్యా నీ కోసం నేను చెప్పడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళని చూస్తే నా చెయ్యి ఇట్టిట్టు వణుకుతూ ఉండేది, భయం వేసేది, చెమటలు పట్టాయి, సిగ్గు ఎక్కువ అండి. ఒంటరిగా పెరిగే కదా, నలుగురులు అంటే భయం వేస్తుంది, సిగ్గు. అయ్యా నా వల్ల కాదు, అయినా నిడిచిపెట్టయ్యా. అప్పటికి మాట సరిగా వచ్చేది కాదు, నత్తిగా ఉండేది. నేను చెప్పలేను, నా వల్ల కాదంటా ఉంటే పదే 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 దేవుడు దర్శిస్తూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. అయినా కానీ ఒప్పుకోలే. నేను హైదరాబాద్ ప్రాంతంలో చిన్న జాబ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇక వెళ్తున్నా అదే ఆలోచన, వస్తున్నా కానీ అదే ఆలోచన. దేవుని పని చేయాలా, దేవుని కొరకు నిలబడాలా. అక్కడ ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్ళి కొంతకాలం చేపలు అండి ఆ చర్చి శుభ్రం చేయటం, దాదాపుగా ఒక 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఇక అక్కడ ఉంటే ఆయన అన్నాడు, లేదు రవి, దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు, నేను ఒక బైబిల్ కాలేజీకి పంపించాలని అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకని? నీకు వాక్యం తెలియదు కదా, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కదా, పాట ఎలా పాడాలో తెలియదు కదా, అక్కడికి వెళ్తే అన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారు, సరదాగా వెళ్ళిరా అన్నాడు. ఏమన్నాడు? సరదాగా ఒక 40 రోజులే కదా డొనామిస్, వెళ్ళిరామని చెప్పాడు. నాతో పాటు వికారాబాద్ నుండి ఒక సహోదరుడు, ఇద్దరం కలిసి మచిలీపట్నం వెళ్ళాం. మచిలీపట్నం వెళ్ళేసరికి నాకు ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. మరి వాళ్ళకి ఎవరు చెప్పారో, ఎలా వెళ్ళిందో, మా అమ్మకి మా నాన్నకి చెప్పారంట, ఇదిగో మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఇక మా అమ్మకి మా నాన్నకి బీపీ 150-200 వేసింది. ఫోన్ చేశారు, అయ్యా నిన్ను లక్షలు పెట్టి చదివించింది ఎందుకు? సంచేసుకొని తిరగటానికే? వాళ్ళు ఏది ఇస్తారు, వీళ్ళు ఏది ఇస్తారనే? అరే నువ్వు జాబ్ చేస్తే 70-80 వేలు వస్తాయి కదా, మమ్మల్ని పోషిస్తావని చెప్పేసి మేము నిన్ను చదివిస్తే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? బైబిల్ ట్రైనింగ్ అని వెళ్ళిపోయావు, ఎక్కడికో వెళ్ళావు. అసలు మాకు ఇష్టం లేదు, ఈ రాత్రికి రాత్రి నువ్వు వస్తావా, గులకలు తిని మమ్మల్ని చచ్చిపోవంటావా? ఏమంటున్నారు? ఈ రాత్రే మేము గులకలు తిని చచ్చిపోతాం. నాకు ఇక ఏం చేయాలో అర్థం కావట్లా. ఏంటయ్యా నువ్వు అన్నావు, పని అన్నావు, బలపరుస్తానన్నావు, ధైర్యపరుస్తా, నిన్ను వాడుకుంటానన్నావు, ఇదేం శోధన నాయన, ఇంట్లో సహకరించకపోతే నేనేం పని చేసేది? ఇక ఆ రోజు నాకు అన్నం కూడా తినబుద్ధి కాల. ఇక పడుకుంటే నిద్ర పట్టట్లా. వాళ్ళేం పెద్ద వయసు వాళ్ళు అండి, ఏం చేసుకుంటారో భయం. మీరు నమ్ముతారు నమ్మరో, కన్నీటితో చిన్న ప్రార్థన చేసుకున్నాను. పడుకున్న తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంచి అక్కడే 2 రోజులు ఉన్నా. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి. ఫోన్ ఎత్తాలంటే భయం వేస్తుంది. ఏం జరిగిందో, ఏమయ్యిందో, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, భయం. ఫోన్ వస్తూనే ఉంది, ఎత్తట్లా, భయం వేస్తుంది. ఒళ్ళంతా కూడా ఒకలాగా అనిపిస్తుంది. మీరు నమ్ముతారు నమ్మరో, సరే ఏదైతే అదేంది, యేసయ్య నీకు స్తోత్రం అని ఫోన్ ఒక్కసారి ఆన్ చేసేసరికి మా నాన్న మాట్లాడుతున్నాడు, అయ్యా నిజంగా దేవుడు గొప్పోడు. హల్లెలూయా. ఎవరు గొప్పోడంట? అరే ఒక్క రోజులో ఏం జరిగింది? రాత్రి ఎంతో బ్లాక్మెయిల్ చేశారుగా, చచ్చిపోతాం అన్నారుగా, ఏం జరిగిందని చాలా ఆశ్చర్యం అనిపించి, నాన్న ఏం జరిగింది ఏంటి చెప్పు నువ్వు అని చెప్తే మా నాన్న అన్నాడు, అయ్యా నిన్నటి దినాన మేము పనికి వెళ్ళాము. ఎక్కడికంటే మన జగదల్పూర్ ఐడియా ఉందమ్మా, ఛత్తీస్గఢ్ దగ్గర జగదల్పూర్ అనే ప్రాంతానికి వెళ్ళారు. అదంతా ఎలా ఉంటుందంటే చాలా కొండల ఏరియా, ఘాటీ రోడ్ అంటారు, చాలా కొండలు, పైకి ఎక్కుతుండ్రు వెళ్ళాల. అయితే మా నాన్నవాళ్ళు అక్కడ పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రాక్టర్ల వెనకాల ఏమంటారు దాన్ని, వెనక ట్రక్లో కూర్చున్నారు. ట్రక్లో కూర్చొని ఆ కొండ పైకి ఎక్కిన తర్వాత ఆ ట్రక్కి ఆ ఇంజిన్కు ఉండే మధ్యలో చింతకాయ అంటారే, అది విరిగిపోయిందంట. అది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఆ ట్రక్ అమాంతం అక్కడి నుంచి లోయలో పడతా ఉంటే ట్రక్లో ఉన్న వాళ్ళు ఏమైపోవాలా? ట్రక్ కింద చచ్చిపోవాలా.
కానీ ఎవరో పక్కన పడేసినట్టుగా వీళ్ళు ఎవరైతే 10 మంది ఉన్నారో వాళ్ళు పక్కన పడ్డారంట. ట్రక్ వెళ్ళిపోయి లోయలో పడిపోయిందంట. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అండి. అప్పుడు మా నాన్న అన్నాడు, లేదయ్యా ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది యేసయ్య చేసిన కార్యమే. నువ్వు దేవుని పని చెయ్యయ్యా. ఆ రోజు మొదలుకొని మా అమ్మగారు చనిపోయేదాకా నన్ను పేరు పెట్టి పిలవలేదండి, అయ్యగారు అనేది. అప్పుడు నేను నమ్మాను, దేవుని యొక్క ప్రణాళిక నాలో ఉంది. నేను 3 విషయాలు దేవుని దగ్గర నిర్ణయం తీసుకున్నాను. మొదటగా, ప్రభా నేను చేసుకునే భార్య అది నీ చిత్తమై ఉండాలి, నువ్వు నాకు చూపించాలని ప్రార్థన చేశా. ఎవరంట? భార్య. రెండవది పిల్లల విషయంలో కూడా. మూడోది పరిచర్య విషయంలో నువ్వు చెప్తేనే నేను ముందుకు అడుగేస్తానని 3 నిర్ణయాలు తీసుకున్నానండి. మొత్తం చెప్పడానికి సమయం కాదు, కానీ నిజంగా నేను ఏదైతే అడిగానో దేవుని సన్నిధిలో దేవుడు అన్నీ కూడా నాకు కరెక్ట్గా క్లారిటీగా దేవుడు చూపించి నా జీవితంలో జరిగించాడు. హల్లెలూయా! నిజంగా అండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరంట? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రం మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరంట? మనం నమ్మదగిన వారం కానప్పటికీ మన దేవుడు మన జీవితంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు మనం క్షేమంగా సజీవంగా ఉన్నామండి. హల్లెలూయా! అది మనం నమ్మాలి. అదేం చేయాలా? నమ్మాలా. మన ముందు కొన్ని సంవత్సరాలు దాటిపోయినాయి కదా. ఆ కరోనా అనే తెగులు వల్ల ఎంతమంది చచ్చిపోయారు? చాలామంది బలవంతులు, ఆరోగ్యవంతులు కరోనా వచ్చి కొంతమంది చచ్చిపోతే ఆ కరోనా భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అంట. కరోనా వచ్చి కాదు, కరోనా వచ్చిద్దామో అని బిల్డింగ్ మీద నుండి దూకిన వాళ్ళు ఎక్కువ అంట. నిజంగా అండి. కానీ ఈరోజు నీవు నేను క్షేమంగా ఉన్నామంటే, నీవు నేను ఆరోగ్యంగా ఉన్నామంటే, నీవు నేను మనందరం మన కుటుంబాలు ఈరోజు క్షేమస్థితిని కలుగజేయబడి ఉన్నాయి అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. హల్లెలూయా! ఆయన ప్రణాళిక మాత్రమే. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను వాక్యంలోకి వెళ్తానండి. ఏంటంటే, ఈరోజు ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి మీరు నమ్మాలా. ఏం నమ్మాలా? మీరు ఒకటి నమ్మాలి, మీ ఎడల దేవుని చిత్తం ఉద్దేశం ఉందండి. ఏముంది? దేవుని చిత్తం ఉంది. మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. మీ యందు దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకానొక దినాన ఒక రాజుగారు ఆ రాజ్యంలో చాటింపు వేయించాడంట. ఏంటది అంటే, ఇదిగో నా కుమార్తె పెళ్ళిడికి వచ్చింది, ఆ పెళ్లి చేయడానికి నేను సిద్ధపడుతున్నా, స్వయంవరం ప్రకటిస్తా ఉన్నా. ఈ ఎవరైతే యవనస్తులు ఉన్నారో వాళ్ళందరూ ధైర్యవంతులు నాకు కావాలి, ఒక మంచి ధైర్యవంతుడికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఆ రాజ్యంలోని యవనస్తులందరూ కూడా బలవంతులు, శక్తిమంతులు, హైటు, పర్సనాలిటీ, చక్కగా 6 ప్యాక్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఏండి జింబానీలు వేసుకొచ్చి లైన్లో నుంచున్నారు. ఏంటి? రాజుగారు ఉంచిన పందెం ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ ఉందో చూసారా ఈ నది, అదొక ఒక ఏరు. ఈ నది దాటి ఎవరైతే ఈదుకుంటూ అవతలకి వెళ్తారో వాళ్ళనిచ్చి నా కూతురునిచ్చి వాళ్ళకి మ్యారేజ్ చేస్తాను, సగం రాజ్యాన్ని రాజేస్తానన్నాడనట. ఎప్పుడైతే రాజుగారు అన్నాడో ఈ యవనస్తులు ఇంకా ఉత్సాహం ఎక్కువైపోయింది. ఎందుకని? నేను దూకాలి, ఈదుకుంటూ అవతలకి వెళ్ళాలి, రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, సగం రాజ్యాన్ని పొందుకోవాలని ఇష్టపడతా చక్కగా ఎప్పుడైతే ఆ ఒడ్డుకి వెళ్ళారో వెంటనే ఇంకొక మాట వినబడుతుంది. మైక్ వాడు తీసుకొని, ఇదిగో ఇప్పుడే అందిన తాజా వార్త, ఆ నదిలో, ఆ సరస్సులో, దాంట్లో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి అన్నారంట. ఏమన్నాయి? వెళ్ళిన వాళ్ళంతా కూడా ఒక్కొక్కడు వెనక్కి వస్తున్నాడు. అరే బాబు, బతుకుంటే బొలిసాగి తినేని బతకొచ్చు, ఆ మొసలు పట్టుకుందంటే మనల్ని చంపేసేద్దని. అంతలోకి వెనక్కి వచ్చే లోపు ఒకడు దూకి హడావిడికి ఈదుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తి ఆడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు న్యూస్ వాళ్ళు అంతే కదా, మైకులు పెడుతున్నారు, అయ్యా ఎవరు చేయలేని సాహసాన్ని ఎలా చేశారు మీరు, అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు అని మైకులు పెట్టి అడుగుతుంటే వాడన్నాడంట రొప్పుకుంటా, అరే అసలు నన్ను తోసింది ఎవడు దాంట్లోకి అన్నాడంట. దేంట్లోకి అంటే వాడు కావాలని దూకలా, కావాలని సాహసం చేయలేదు, కానీ ఎవడో వాడిని నెట్టేశారు దాంట్లోకి. వెనక నుండి ఎవరో తగిలారు వాడికి, అందుకే వాడు ప్రాణాలు బతికించుకోవడానికి ఆయాసపడుతూ బయటకు వచ్చాడు. ఈరోజు ఈ మాటలు విని మన జీవితాల్లో కూడా మనం ఏదో ఎవరో కావాలంటే రాలా మనం ఇక్కడికే. దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు.
దేవుని ఉద్దేశం నీలో ఉంది, దేవుని ప్రణాళిక నీలో ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడి స్థలానికి నడిపించాడు. హల్లెలూయా. ఎవరో నెడితే ఇక్కడ రాలేదండి మనం, ఎవరో వెళ్ళమంటే రాలే మనం, మన భక్తిపరులమని రాలేదు. కానీ దేవుడు మన ఎడల ఆయన ఏదో కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అది మనం నమ్మాలండి, అది మనం నమ్మాలి, తప్పకుండా అది నమ్మాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యాలు, ఏదో వచ్చాములే వెళ్ళిపోయాములే అది కాదండి. ఒకసారి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని 16-17 వాక్యం చదువుకొని మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి తెస్సలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వాక్యాన్ని చదువుకొని మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పేజీ నెంబర్ 187. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే. పరమ తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో అయ్యా నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ సంకల్పాన్ని బట్టి నీ ప్రియబిడ్డలు దీనమ్మ గారి గృహంలో ఈ విధంగా ఈ కూడికను ఏర్పాటు చేయటాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ చదవబడిన వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడండి, బలపరచండి, సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ దేవుని ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుని హృదయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఎవరి హృదయం అంట? దేవుని హృదయం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, అసలు దేవుని హృదయంలో ఏముందో, ఆయన ఏది ఇష్టపడతాడో ఏండి, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందన్నమాట. ఒకరి హృదయం ఎప్పుడు మనకు తెలుస్తుందో తెలుసా? వాళ్ళతో కలిసి మనం ఉన్నప్పుడు వాళ్ళ హృదయం ఏంటో మనకి తెలుస్తుంది. ఈ పౌలు గారు కూడా దేవునితో ఉంటూ, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పౌలు గారిని ప్రేరేపించి రాపిస్తూ ఉన్నాడు. తండ్రి చిత్తం ఏంటి? సృష్టికర్త అయిన దేవుడు ఏం ఆశపడుతున్నాడు మనిషి నుండి, మనిషి జీవితంలో నుండి ఏది కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడండి. ఏంటంట దేవుని ఇష్టం, ఏంటంట దేవుని చిత్తం, అసలు ఏదంటే దేవుని కోరుకుంటాడని మనం గమనిస్తే అక్కడ ఏం రాస్తున్నాడు చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏం చేయాలంట? ప్రతి విషయంలో దేవునికి మనం స్తోత్రం చెప్పాలంట. ఏం చెప్పాలి? అది మంచి కార్యమైనా కొన్నిసార్లు కీడు కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. దేవుని పిల్లలుగా, దేవుని నమ్మినారుగా అంతా మంచి జరిగిద్దని లేదండి. కొన్నిసార్లు మన జీవితంలో ఆ ఊహించని కార్యాలు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు మనం అనుకోని కార్యాలు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఆలోచన వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అసలు మన ముందు క్వశ్చన్ మార్క్ తప్ప ఏం అర్థం కాదు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీకు ఏ విషయమైనా, మీరే పరిస్థితుల్లో ఉన్నా, మీ స్థితి ఏదైనా, ఆ స్థితిలో గనక మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, దేవునికి గనక స్తోత్రం చెప్తే తప్పకుండా దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడంట. హల్లెలూయా. నిజంగా అండి, సృష్టికర్త ఆనందించడం కంటే గొప్పదే ఉందండి. ఇప్పుడు భార్యలు ఆనందం ఏంటో తెలుసా? భర్తను సంతోషపెడితే భార్యలకు ఆనందం కాదండి. ఇప్పుడు భర్తను మంచిగా సంతోషపెట్టామనుకోండి, మనకి ఏది కావాలంటే అది ఇస్తాడా ఇవ్వడా? ఎంత మొండోడైనా, ఎంత మూర్ఖుడైనా ఏమండి, ఆయనకు నచ్చినట్టు మనం ఉన్నాం అనుకోండి, ఆయనకి ఇష్టమైనవి మనం చేసామనుకోండి, ఏమండి నాకు ఇది కావాలంటే ఏమంటాడు? అయ్ అప్పు చేసాను కొందాం అంటాడా లేదా? ఎందుకని? ఆయనకి ఇష్టమైనట్టు మనం ఉంటున్నాం కదా, ఆయన ఇష్టమైనట్టు మనం చేస్తున్నాం కదా. కాబట్టి ఆ భర్త ఎంత చెడ్డోడైనా ఏమనుకుంటాడు? నా భార్యకి చేయాలా, ఇది చేయాలా.
ఒక భర్తే అలాగ అనుకుంటే మనల్ని కలగజేసిన దేవుడు సంతోషిస్తే ఇంక మనకి ఎంత దీవెనండి, మనకి ఎంత ఆశీర్వాదం అండి, ఎంత కృప అండి. నిజంగా అండి, మన అవయవాలను కలుగు చేసిన వాడు, నోటి మాటతో సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఏండి, మన కంటికి కనబడే ప్రతిదీ కలుగు చేసిన దేవాతి దేవుడే మన యందు సంతోషపడితే, మనల్ని బట్టి ఆనందిస్తే అంతకంటే గొప్ప విషయం భూమి మీద ఏది కూడా లేదు. ఆ దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే, నీ స్థితిని బట్టి నీ పరిస్థితుల్లో అయ్యా నీకు స్తోత్రం చెప్పగలిగితే తప్పకుండా ఏండి మన దేవుడు మన యందు సంతోషిస్తాడంట. అది దేవుని చిత్తం అని ఇక్కడ రాయబడి ఉంది. చిత్తం అంటే ఆయన ఇష్టం అంట, అది ఆయన హృదయంలో ఉందంట. అది నేను ఒక ఇద్దరిని మీ ముందుంచి నేను నా వాక్యాన్ని ముగిస్తానండి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దావీదు. ఎవరు? దావీదు భక్తుడు ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి మనం కీర్తనల గ్రంథం 103వ కీర్తన ఒకసారి గమనిస్తే ఆయన చెప్తున్నాడు, ఆయన ప్రాణంతో ఆయన మాట్లాడుకుంటున్నాడండి అక్కడ. ఒకసారి చదవండి 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటున్నాడండి. చాలండి. ఏమంటున్నాడంట? దేవుడు ఏ మేలైతే నీకు చేశాడో, ఏ ఉపకారం అయితే నీకు చేశాడో, ఏ అద్భుతం అయితే నీకు చేశాడో, నువ్వు దేన్ని కూడా ఎవరికి చెబుతున్నారు? దావీదు వేరే వాళ్ళకి చెప్పట్లా. ఈరోజు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు, చేసేవాళ్ళు తక్కువయ్యారు. అవునంటారు కదా? మనం ఎక్కువ చెబుతూ ఉంటాం కానీ చెయ్యం. అవునంటారు కాదంటారా? మనం ఏమంటాం అంటే, పిల్లలు రే టీవీ చూడమాకు చదువుకో అంటాం. మనం మాత్రం టీవీ ముందు కూర్చొని కళ్ళన్నీ పెద్ద చేసి సీరియల్ వచ్చినప్పుడు చూస్తామా లేదా? కానీ దావీదు అలా చేయట్లా. అరే మీరు చేయండి రా అంటలా. దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణమా దేవుణ్ణి సన్నుతించు, ఆయన స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా నీవు ఎందుకు మరవద్దు అంటున్నాడంటే, ఇక్కడ రాయబడి ఉంది కదా ఆయన హృదయం ఏంటో. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది దేవుని చిత్తం అంట. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది మంచి జరిగినప్పుడే కృతజ్ఞతలు చెప్తారు. ఏదైనా కష్టం రావటమే, ఏదైనా కొంత నష్టం జరగడం ఏమంటారంటే, ఇక దేవుడు లేడు, ఏమీ లేడు. కానీ యోబు అనే భక్తుడు ఉన్నాడండి, ఆయన ఒక్కరోజే అన్నీ పోగొట్టుకున్నాడు, అన్నీ కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, గొర్రె మేకల సంతతి అంతా కూడా కోల్పోయాడు, తనకున్న 10 మంది పిల్లలను కూడా కోల్పోయి అంటున్నాడు. కనీసం ఆరోగ్యం కూడా లేదు ఆయనకి. ఒంటి నిండా నడి నెత్తిమల అరికాల వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా అండి కురుపులతో ఉన్నప్పుడు, ఆ కురుపులు దురద పుట్టినప్పుడు ఆ చిల్ల పెంకి తీసుకొని గోకుంటూ అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్లేస్లో మనం ఉంటే చెప్పగలమండి? చెప్పలేం. కానీ దావీదు అంటున్నాడు, ఎవరికో చెప్పడం కాదు కానీ తనకు తాను చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఇలా చెయ్యి, ఆయన కృపను నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆయన స్తుతించు. ఈరోజు దావీదుని బట్టి నేను 3 విషయాలు మీతో పంచుకుంటానండి. దావీదు ఏం చేశాడు తెలుసా? కృపను కృపగా గుర్తించాడు. ఆయన ఏం చేశాడు? కృపను కృపగా గుర్తించాడు. ఈ మాటలు విని మన జీవితాల్లో కూడా కృపను కృపగా మనం గుర్తించాలండి. ఏం చేయాలా? కానీ ఈరోజు కృపను కృపగా గుర్తించే వాళ్ళు కనబడట్లా. అసలు కృప అంటే ఏంటి? అర్హత లేని మనకు దేవుడు మనల్ని అర్హులుగా చేశాడండి. ఈరోజు మనం చూస్తే ఆ దారిలోనే వస్తూ ఉంటాం, ఆ దారిలోనే వెళ్తూ ఉంటాం ఏండి, కొన్ని సంవత్సరాలు తిరుగుతాం కానీ మనకి ఏ యాక్సిడెంట్ కాదు. కానీ మనం వచ్చే దారిలో ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి, ఎంతోమంది చచ్చిపోతారు. ఏనాడన్నా దేవుని స్తోత్రం చెప్పినవా? ఇంతమంది చచ్చిపోయారు కానీ కనీసం నా కాలు చేయి ఇరక్కుండా చేసినవా అని చెప్పగలమా? అంటే ఆయన కృపను మనం గుర్తించట్లా. మనం ఏం చేయట్లా? గుర్తించట్లా. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తేనండి చిన్న చిన్న పసిపిల్లలేనండి, కిడ్నీలు ఫెయిల్ అంట, హార్ట్ ఫెయిల్ అంట. మా మేనల్లు కిడ్నీ కేర్లు చేస్తాడు విజయవాడ పుష్ప హోటల్ దగ్గర, భార్గవ్ కిడ్నీ కేర్లో. అక్కడ నేను ఒకసారి వెళ్ళాను చిన్న పని మీద వెళ్తే, చిన్న చిన్న పసిపిల్లలండి, నెలల పిల్లలు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి.
అసలు నెలల పిల్లలు బ్లడ్ తీస్తూ ఉంటే నాకు అసలు కళ్ళ నీళ్ళు ఆగల. నేను అప్పుడు చెప్పాను, అయ్యా మమ్ములను మా కుటుంబాన్ని పిల్లలను కాపాడుతున్నందుకు నీ స్తోత్రం చెప్పాను. ఆయన చేసిన కృపను మనం ఎలా గుర్తించాలా? కృపను కృపగా మనం గుర్తించాలండి. మనం 3 పూటలు తినడానికి సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు. కొన్ని దేశాల్లో ఆహారం లేక ఇసుకను రొట్టెలుగా చేసుకుని తింటున్నారండి. మనం ఏనాడని గుర్తించామా? గుర్తించాం. ఒకటి, కృపను మనం కృపగా గుర్తించాలి. గుర్తిస్తే తప్పకుండా దేవుని స్తుతించకుండా ఉండలేమండి. దావీదు అదే చేశాడు. అయ్యా నేనే పాటి వాడిని అయ్యా నన్ను ఇంతగా హెచ్చించడానికి? కృపను కృపగా గుర్తించాలి. ఆ కృపను కృపగా గుర్తించినప్పుడు దాన్ని మనం ఆస్వాదిస్తాం. ఏం చేస్తాం? సెలబ్రేట్ చేసుకుంటాం. అయ్యా నీకు స్తోత్రం చెబుతాం. ఇప్పుడు మీరు మంచి కూర చేశారనుకోండి, ఇప్పుడు మీ భర్తకో చుట్టాలకో పెట్టాం, వాళ్ళు తింటానే ఉన్నారు, ముద్ద అంటున్నారు. మీరు ఆడ కూర్చొని చూస్తూ ఉంటారు. ఏమని? కనీసం ఒకళ్ళన్నా బాగుందని చెబుతారా? ఎవరైనా ఒకళ్ళు అబ్బా చాలా బాగుందమ్మంటే ఏం చేస్తారు మీరు? అసలు పట్టలేము ఇంకా. ఎందుకని? అమ్మయ్యా నా కష్టానికి ప్రతిఫలం ఉంది. అవునంటారా కాదంటారా? మరి దేవుడు మన జీవితంలో చేసిన కృపను మన కృపగా గుర్తించి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకొని అయ్యా నీకు స్తోత్రం అంటే మనుషులు సంతోషపడితేనే మనకు ఎంతో హ్యాపీ ఉంటుంది. మరి మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే? ఈరోజు లేరు, కనపడట్లా. అందరూ బతుకుతున్నారు, నేను కూడా. కరోనా ఎంతోమంది పోయారు, చచ్చిపోయారు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? బతికించి. ఏనాడన్నా కృతజ్ఞత చెప్పినవా? ఏనాడన్నా? పొరపాటుని చెప్పం. మనం ఏం చేయం? చెప్పం. నిజంగా వినే మీరైనా, చెప్పే నేనైనా కొన్నిసార్లు మర్చిపోతాం. కానీ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎప్పుడు మర్చిపోవం తెలుసా? మనకు దేవుడిచ్చిన కృపను అది కృపగా గుర్తించినప్పుడు అప్పుడు మనం ఆస్వాదిస్తాం. అంత మాత్రమే కాదండి, ఆ కృపను పొందిన మనం ఆ కృపను ఇతరులు కూడా మనం పంచాలండి. ఏం చేయాలా? కృపను పంచాలా, కృపను చూపించాలా. మనం పొందుకుంటే మనం మాత్రమే చూసుకుంటే దాన్ని స్వార్థం అంటారు. ఈరోజు నీవెంత క్షేమాన్ని అనుభవిస్తా ఉన్నావు, ఎంత కృపను అనుభవిస్తున్నావు, ఆ కృపను మనం ఏం చేయాలి తెలుసా? ఇతరులకు పంచినప్పుడు దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తిని మేము ముందుస్తాను. ఆయన కూడా తన ప్రాణంతోనే మాట్లాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన కూడా తన ప్రాణంతోనే మాట్లాడుకుంటున్నాడు. ఒకసారి లూకా సువార్త తీయండి, 12వ అధ్యాయం 19 నుండి కొన్ని వచనాలు. లూకా సువార్త 12వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు చదవండి అమ్మా. నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించమని. అయితే దేవుడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతా ఉన్నారు, నీవు సిద్ధపరిచావు కదా అవి ఎవరి వగునని అతనితో చెప్పాను. చాలండి. ఇతను కూడా ప్రాణంతోనే మాట్లాడుకుంటున్నాడు. దావీదు ప్రాణంతో మాట్లాడాడు. ఏమని? నా ప్రాణమా దేవుడు చేసిన మేలు లేదు కూడా నువ్వు మర్చిపోవద్దు, దేవుని స్తుతించు, కృతజ్ఞత కలిగి జీవించని దావీదు అంటా ఉంటే, కృపను కృపగా గుర్తిస్తూ ఉంటే, ఇక్కడ దేవుడు చెప్పిన ఉపమానంలో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఆ ఉపమానంలో ఆ వ్యక్తి పేరు ఏంటో తెలుసా? అక్కడ ధనవంతుడిగా అన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. అతను దేవుడు వెర్రివాడా అంటున్నాడంట. ఏమంటున్నాడు? ఆడేం చేశాడు వెర్రివాడు అంటానికంటే, దేవుడు వాడికి పంట పండటానికి కృపనిచ్చాడు. ఏం పండటానికి? పంట పండటానికి కృపనిచ్చాడు. సమృద్ధి కొనడానికి కృపనిచ్చాడు. ఆ పంట కోసుకోవడానికి కృపనిచ్చాడు. ఆ పంట కోసుకొచ్చాడు. తనకున్న ఆ కోల్డ్ స్టోరేజ్ సరిపోక ఇంకా పెద్దగా కట్టించి అంటున్నాడు, ఎంత సంపదనే, ఇంత ధాన్యాన్ని నేనేం చేయాలా అని అంటూ తన ప్రాణం తన అబ్బా సంవత్సరాలు సరిపడా సంపద ఉంది, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు.
ఏ క్షణం కూడా ఇక్కడ కనీసం దేవుడిచ్చిన కృపగా గుర్తించలేకపోతున్నాడు ఈ వ్యక్తి. దేవుని వైపు చూడటంలా, దేవుడు అనే లెక్కే లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. మొన్నటి దినాన్ని కూడా కాలిఫోర్నియా అనే అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే ప్రాంతం ఉందండి. ప్రపంచం అంతట్లో అత్యంత ధనవంతులైన వారు అక్కడే ఉంటారంట. ఇంటికి ఒక హెలికాప్టర్ ఉంటుంది. ఏముంటుంది? ఇప్పుడు ఇంటికి ఒక బైక్ ఉన్నాయి కదా మనకి, అట్ట ఇంటికి ఒక హెలికాప్టర్ ఉంటుందంట. వాళ్ళందరూ ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని మార్కులు ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఏమేయడానికి? మార్కులు ఇవ్వడానికి. ఈ లోకాన్ని అంతటికి మార్కులు ఇస్తూ దేవుడి కాడికి వచ్చేసరికి దేవుడికి ఇచ్చిన నెంబర్ ఎంతో తెలుసా? 0 అంట. గుడ్డు 0 అంటే అర్థం ఏంటి? దేవుడే లేడు, ఇది మా కష్టార్జితం. ఏది? వాళ్ళు సంపాదించిన ఆస్తి, వాళ్ళు చేసిన ఇది సమృద్ధి మా కష్టార్జితం కానీ దేవుడి వల్ల కాదని వాళ్ళు ఏం చేశారు తెలుసా? విర్రవీగిపోతూ ఉంటే వాళ్ళు చేసిన పనికి కొన్ని రోజుల తర్వాత అంతా అక్కడ ప్రాంతం అంతా కూడా కార్చిచ్చు వల్ల మొత్తం తగలపడిపోయిందండి. కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది. దేవుణ్ణి జీరో చేసేసారు. ఇది దేవుడి వల్ల కాదు, మా కష్టార్జితం, మేము కష్టపడ్డాం. ఆ కష్టాన్ని దీవించేది ఎవరండి? ఆ కష్టానికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరండి? దేవుడే కనికరించకపోతే నువ్వు ఎలా కష్టపడతావు? నువ్వు ఎలా ఆరోగ్యాన్ని పొందుకుంటావు? నువ్వు ఎలా బ్రతకగలగదు? వాళ్ళు కృపగా గుర్తించలేకపోయారు. ఈరోజు ఈ మాటలు వినే మన జీవితాల్లో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. ఒక్క మాట కూడా ఇదంతా దేవుని కృపనుంటే దేవుడు ఎంత మురిసిపోయేవాడండి. నిజంగా ఈ గృహకూడిక మరి రమణ సార్ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా సంతోషించాను. ఇక్కడికి వచ్చే దీనమ్మ గారు సాక్ష్యాన్ని విన్నప్పుడు కూడా నిజంగా ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు ఏం చేస్తుంది ఆవిడ? కృతజ్ఞత కలిగి ఉందండి. నిజంగా కృతజ్ఞత కలిగిన వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన హృదయం అది, ఆయన చిత్తం అది, ఆయన ఉద్దేశం అది. నేనేది ఇచ్చినా మీరు కృతజ్ఞత కలిగి ఉంటే నిజంగా దాన్ని బట్టి దేవుడు మురిసిపోతాడంట. హల్లెలూయా. దావీదేమో చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు నీవు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తిను, తాగు. కనీసం దేవుడు సహాయం చేశాడే, దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడే, పంటకు కావాల్సింది ఇచ్చాడే, నీరు ఇచ్చాడు, ఎరువులు ఇచ్చాడు, పంట కోసుకుని కృపనిచ్చాడు, ధాన్యం తెచ్చుకుని కృపనిచ్చాడు. అయ్యా నీకు స్తోత్రం చెప్పుంటే దేవుడు ఆ వ్యక్తిని బట్టి ఎంతో సంతోషించేవాడు. హల్లెలూయా. కానీ మర్చిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. తనకున్న దాన్ని బట్టి చూసి సంతోషిస్తూ ఉన్నాడు. గర్వం వచ్చేస్తుంది. తిను తాగని తన ప్రాణంతో తాను చెప్పుకుంటే దేవుడు చాలా బాధపడి అంటున్నాడు. వాడిని ఏమన్నాడు తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? నువ్వు సంపాదించింది ఎవరు వశం అవుతాయి? ఆ రాత్రి తను ప్రాణాన్ని కోల్పోయాడండి. హల్లెలూయా. కానీ దావీదును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు జీవితం ఎలా ఉందో తెలుసా? ఎప్పుడైతే ప్రతిసారి ఇంట్లో దూరంగా ఉన్నాడు, కడసారి వాడని తండ్రి ఏం చేశాడంటే గొర్రెలనిచ్చి మేపటను పంపించేస్తే గొర్రెలను తీసుకున్న దావీదు నెలలు తరబడి అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు. ఆ అడవి సింహాల మధ్య, ఎలుగుబంట్ల మధ్య ఒంటరిగా నివాసం చేశాడు. ఎన్నోసార్లు సింహాల మీదకి వచ్చేసాయి, ఎలుగుబంట్ల మీదకి వచ్చేసాయి. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? నాకు దేవుడు ఉన్నాడని నమ్మకం కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఈ గొర్రెలకు నేను కాపరిని, నాకు నీవు కాపరువని కీర్తన గ్రంథం 23వ కీర్తన రాశాడండి. హల్లెలూయా. దేవుడు ఆ గొర్రెల దొడ్లో ఉన్న ఆ దావీదుని దేవుడు మర్చిపోవాలా? ఒక విషయం మనం గమనించాలా, దావీదు దేవుడిని మర్చిపోలేదు, దేవుడు దావీదుని మర్చిపోలేదండి. మనం దేవుడిని మర్చిపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మర్చిపోతాడు. మనం దేవుడిని మర్చిపోకపోతే దేవుడు మనల్ని ఏనాడు మర్చిపోడండి. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఏం చేశాడు తెలుసా? క్రమక్రమముగా సింహాల నుండి, ఎలుగుబంట్ల నుంచి, గొల్యాతు నుంచి తీసుకొచ్చి తన ప్రజల యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. అంత మాత్రమే కాదు తెలుసా?
దావీదుతో ప్రమాణం చేస్తున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇదిగో దావీదా, నా హృదయం ఎలా ఉందో నీ హృదయం కూడా అలానే ఉంది. హల్లెలూయా. పొగిడి అంటున్నాడు, ఇదిగో నా సింహాసనం మీద నీ గర్భానొచ్చే కుమారుడు ఉండకుండా మానడు. సూర్యుడు ఎంతకాలం అయితే ఉంటాడో నీ సింహాసనం అంతకాలం ఉంటుంది. అంతకంటే గొప్పదనం ఏముందండి? ఎందుకు తెలుసు ఇదంతా దావీదుకి ఎందుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు? దావీదు ఎందుకు దేన స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన దేశానికి రాజుగా ఎందుకు దేవుడు చేశాడంటే, దావీదు హృదయం కృతజ్ఞతతో ఉందండి. దావీదు హృదయం దేవుని హృదయంలాగా మారిపోయింది. కాబట్టి దేవుడి ప్రమాణం చేస్తున్నాడు, దావీదా, నువ్వు నా ఇల్లు కట్టాలనుకున్నావు, నేను నీ ఇంటిని కడతా, నీ కుటుంబాన్ని కడతా. నువ్వు నా కోసం ఆలోచించావు, నా మేలేది నువ్వు మర్చిపోవాలి. కృతజ్ఞత కలిగి ఉన్న నువ్వు నా గురించి సాక్ష్యం చెప్పావు, నాకు ఇష్టకరంగా నువ్వు బ్రతికావు, నీ హృదయం నా ముందు సరిగా ఉంది. కాబట్టి నీ సంతానం ఒక్కలు కూడా తప్పిపోకుండా నేను ఉంటా. ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తా, కానీ సింహాసనం విషయంలో నేను చేసిన నిబంధన ఇప్పుడు కూడా అది రద్దు చేయనని దేవుడు ఒక ఉన్నతమైన వాగ్దానం చేశాడండి. దావీదు ఒక్కడిని బట్టి దావీదు తర్వాత తన సంతానం అంతా కూడా దీవించబడింది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వినే మన జీవితాల్లో కూడా మనం గనక దేవుని కృతజ్ఞత కలిగి ఉంటే మనల్ని బట్టి మన కడుపును పుట్టిన పిల్లలందరూ కూడా దీవించబడతారు. హల్లెలూయా. ఇంకో విషయం, గొప్ప విషయం చెప్పమంటారా? ఈ క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉన్నాయి కదా, యేసు ప్రభు పుట్టాడని. ఆయన ఎలా ఈ భూలోకానికి వచ్చాడో తెలుసా? పరలోకంలో మహిమలో ఉండాల్సిన దేవుడు ఈ మట్టిలోకి ఎలా వచ్చాడో తెలుసా? దావీదు కుమారుడుగానే వచ్చాడు. హల్లెలూయా. చూడండి, దావీదుని దేవుడు ఎంతగా దీవించాడు, దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడు, దేవుడు దావీదుని ఎంతగా తన సంతానాన్ని ఆశీర్వదించాడు. అంతటికి ఒకే కారణం, దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వు దేవుని నామాన్ని స్తుతించు, రెండోది ఆయన చేసిన మేలు ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఈ మాటలు విని మన జీవితాల్లో కూడా అండి, దేవుడు ఏ కార్యం చేసినా మనం కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మర్చిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మీరు ప్రతి విషయంలో మీరు కృతజ్ఞత చెల్లించడం అనేది యేసుక్రీస్తునందు అది దేవుని చిత్తమని పౌలు గారు రాస్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన చిత్తం మనం నెరవేరిస్తే జరిగే ఇంకో మేలు అంటే తెలుసా? మొదటి యోహాను పత్రిక ఒకసారి చూడండి అమ్మా, 2వ అధ్యాయం 17వ వాక్యం. ఆయన చిత్తం మనం జరిగిస్తే ఏం జరుగుతుంది మనకి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. 17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఎప్పుడుంటారంట? మన కంటికి కనపడే ప్రతిదీ ఒక రోజున అదంతా కూడా లయపరచబడద్ది. మన పోకడైనా నిశ్చయం, దాని మొత్తం నాశనం కూడా నిశ్చయం అండి. ఇది మాత్రం సత్యం. ఎంత గొప్పవాడైనా తప్పకుండా మరణానికి తల వంచాల్సిందే. ఈరోజు ఈ మాటలోని మనం కూడా మనకంటూ ఒక రోజు ఉంది, ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు. కానీ ఈ లోకం గతించిపోద్ది, మన కంటికి కనిపించే అంతా కూడా ఒక చాపలాగా చుట్టబడద్ది, ఏది భూమి మీద నిలబడదు. కానీ లోకము దాని ఆశ మొత్తం గతించిపోద్ది, కానీ దేవుని చిత్తం చేసే మనం మాత్రం ఎప్పుడు లయపరచబడం, మనం గతించిపోం. హల్లెలూయా. నిత్యం దేవునితో మనం ఉంటామండి. ఒకవేళ మనం చనిపోయినా, ఇక్కడ చనిపోతే దేవుని రాజ్యంలో మనం కళ్ళు తెరుస్తాం. ఓన్లీ మనం నిద్రపోయినట్టే. ఈరోజు నిద్రపోతాం, ఏం జరిగిద్దో మనకు తెలుసా? మళ్ళీ ఉదయాన్నే మనం తిరిగి లేస్తాం. చావు కూడా అలా ఉంటుంది. మనం నిద్రపోతాం, మరలా దేవుని సన్నిధిలో మనం లేస్తాం. అప్పుడు యుగ యుగాలు మనం దేవునితో ఉంటామండి. హల్లెలూయా. దేవుని చిత్తం మనం జరిగిస్తే ఎప్పుడు కూడా మనం దేవునితోనే ఉంటాం. మరి ఈరోజు చాలామంది దేవుని చిత్తం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. ఏది దేవుని చిత్తం, ఏది వాక్యం, ఏది ఒక క్రమం, ఏది దేవుని విధానం తెలుసుకోలేకపోతున్నారు. ఏదో భక్తి చేస్తున్నాం అంటే చేస్తున్నాం, ఏదో గుడికి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం, మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా. దానివల్ల దేవుడు సంతోషించడు, దానివల్ల దేవుడు ఆనందించడు. కానీ ఆయన చిత్తాన్ని మనం ఎరగాలండి, ఆయన వాక్యాన్ని మనం తెలుసుకోవాలి.
ఆయన విధానాన్ని, ఆయన క్రమాన్ని మనం తెలుసుకుంటే, ఆయన చిత్తాన్ని గనక మనం జరిగించిన వారమైతే తప్పకుండా దేవుని రాజ్యంలో మనం ఉంటామండి. అంటే దేవుని పేరు పెట్టుకుని అందరూ ఉండరు అక్కడ. దేవుడు తెలుసు అన్న వాళ్ళు అందరూ ఉండరు అక్కడ. ఒకసారి మత్తయి సువార్త, చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యాన్ని ఒకసారి చదవండి చివరిగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం. చూడండి, అంటే ప్రభు అంటే వాళ్ళకి తెలుసు. ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంట, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడంట. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? తెల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళేనా? బైబిల్ పట్టుకున్న వాళ్ళ? కాదు కాదు కాదు. ప్రభు అని తెలిసినా కానీ ఆయన చిత్తం మనం చేయకపోతే ఆ గేటు కాడికి కూడా మనం వెళ్ళలేమండి. అది వాస్తవం, అది సత్యం. ఇది మేము చెప్పే మాట కాదు, ఇది వాక్యమే చెబుతుంది. ఆయన చిత్తాన్ని మనం ఎరిగి దాని ప్రకారం మనం నడవాలంటండి. ఆయన వాక్యాన్ని తెలుసుకొని ఆయన వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఆ విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన. మరి దేవుని చిత్తం మనం తెలుసుకుంటున్నామా? వాక్యాన్ని చదువుతున్నామా? చదవాలండి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలా. భయంకరమైన దినాల్లో మనం ఉంటా ఉన్నాం. భయంకరమైన ప్రజల మధ్యలో మనం ఉంటా ఉన్నాం. యేసు ప్రభు కూడా ఒక మాట ఏం చెప్పాడు తెలుసా? నా సొంత ఇష్టం కోసం, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు, కానీ తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ లోకాన్ని వచ్చానంటాడు ఆయన. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ఈ లోకంలో నేను బ్రతకట్లేదు, కానీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఈ లోకానికి నేను వచ్చాడు. ఆయన ఎందుకు ఒక మనిషిగా వచ్చాడు తెలుసా? ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదండి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నెరవేర్చాడు, నెరవేర్చలేదా? నెరవేర్చాడు. భయంకరమైన హింస పొందాడు. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వస్తానని వాగ్దానం చేశాడు. మరి తండ్రి చిత్తాన్ని మనం తెలుసుకోవాలా లేదా? యేసు ప్రభువే తండ్రి చిత్తాన్ని చేస్తే ఈరోజు మరి నువ్వెంత, నేనెంత? తండ్రి చిత్తం చేయాలా, మన సొంత చిత్తం చేసుకోవాలా? మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు మన ఇష్టం వచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాదండి. మనం దేవుని వాక్యానుసారంగా తండ్రి చిత్తాన్ని తెలుసుకోవాలి, తండ్రి ఇష్టాన్ని తెలుసుకోవాలి. తండ్రి యొక్క ఆ చిత్తంలో, ఆ ఇష్టంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా మనం ఎక్కడ ఉండో తెలుసా? ఈ లోకంలో క్షేమంగా ఉంటాం, ఈ లోకంలో సమృద్ధితో ఉంటాం, ఈ లోకంలో గొప్ప వాగ్దానాలతో మనల్ని దేవుడు నింపుతాడు. దావీదునే మర్చిపోని దేవుడు నిన్ను నన్ను ఎందుకు మర్చిపోతాడు? ఆయన మర్చిపోడు. మనం మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాం అంటే మంచి ఇవ్వాలనుకుంటాం. ఏమి ఇవ్వాలి? మా మామయ్య అన్నాడు, మా బామర్ది ఏం చేశాడంటే ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చున్నారు. మా బామర్దను వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చుంటే, మా బామర్ది ఏం చేస్తున్నాడంటే పక్కన వాళ్ళ ఫోన్లు ఎట్లా చూస్తుండో. ఏం చూస్తుండో? వాళ్ళ ఫోన్లు అప్పుడే కొత్తగా వచ్చినాయి, హ్యాండ్ రైట్లన్నీ కూడా. వాళ్ళు ఎట్టెట్టు నొక్కుంటుంటే ఈయనేం చేస్తుండో, అరే ఫోన్ భలేగా ఉంది అని ఎట్టట్టు తొంగు చూస్తుంటే ఆ సంగతిని మా మామయ్య చూసిండు. ఏం చూసిండు? అసలు నా కొడుకు వేరే వాళ్ళ ఫోన్లో చూడటం ఏంటి, రారా అని మా బామర్దిని బండి ఎక్కించుకొని వెళ్ళి 10,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనిచ్చాడు. ఎందుకని? రోషం అటువంటిది. కొడుకు కదా. ఈరోజు చెడ్డవారమైన మనమే మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాం? మంచి ఇవ్వాలి. ఈరోజు పండగల సందర్భం కూడా ప్రతి తల్లి తండ్రి ఆశ ఏంటో తెలుసా? నాకున్నా లేకపోయినా పిల్లలకు మాత్రం ఎంత ఖర్చైనా పర్లా, వాళ్ళకి మాత్రం ఆ పిల్లల సంతోషం చూసి ఈ తల్లి తండ్రి మురుస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ తండ్రి కూడా కొన్నిసార్లు కొనుక్కోడండి, మంచిగా కొనుక్కోడు, ఏదో ఒకట్లే అంటాడు. ఎందుకని? చెడ్డవారమైన మనమే మన పిల్లలను చూసి మనం సంతోషిస్తూ ఉంటాం. అబ్బా ఎంత బాగుంది డ్రెస్సు, ఈడచ్చ నాకులాగే అనుకుంటాం లేదా? మురుసుకుంటాం లేదా? చేతులు పెట్టి దిష్టి తగిలితే నిత్తలా సుక్కలు కూడా పెడతా ఉంటాం, బొగ్గలో పెడతాం, అరికాళ్ళలో పెడతాం, తాళ్ళు కడతాం. అవునా కదా? ఎందుకని? మయ్యకు దిష్టి తగిలిద్దామో. చెడ్డవారమైన మనమే మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాం? మంచి ఇవ్వాలనుకుంటాం. మనకంటే ఆ పరలోకపు తండ్రి ఇంకా మంచోడంట. ఆయన ఇంకా శ్రేష్టమైన ఇవ్వాలని దేవుడు కోరుకుంటే మనం మాత్రం ఆయన పట్టించుకోం, ఆయన చేసిన కార్యాలు పట్టించుకోం, ఆయన విధానాన్ని పట్టించుకోం. ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టేసి మనం ఏమంటాం? ప్రభా ఇది ప్రభా, అది ప్రభా. కిరాణా సరుకులు మనం వెళ్తాంగా, ఇంత పొడుగు సీటీ రాసుకొని
ఆ సీటీలన్నీ రాసుకొని 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ టమాటాలు, ఏండి ఆ పల్లీలో ఆయన మొహం ముందు పడేస్తాం. ఆయన ఏం చేయాలా? మొత్తం కట్టాలా. ఇప్పుడు ప్రార్థన కూడా అట్టే ఉంది, క్రైస్తవుల పరిస్థితి కూడా. ఇంత పొడుగు చీటీ రాస్తారు, నన్ను దీవించయ్యా, నా పిల్లల్ని దీవించయ్యా, మా మనవాళ్ళని దీవించయ్యా. ఇక వీళ్ళని దీవించడమే. పొరపాటున దేవుని చిత్తం తెలుసుకున్నోళ్ళు లేరు, ఒకరోజు వాక్యాన్ని చదివింది లేదు. అండి, ఎలా దీవిస్తాడు దేవుడు? ఎలా సంతోషిస్తాడు దేవుడు? ఈ మాటలు విని మన జీవితాల్లో ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటే, ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? ఒక తీర్మానం తీసుకుందాం. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ప్రతి విషయంలో మీరు కృతజ్ఞత కలిగి ఉంటే అది క్రీస్తు యేసునందు అది తండ్రి చిత్తం అంటున్నాడు ఆయన. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన స్తుతించు, ఆయన చేసిన మేలు ఏది మర్చిపో మాకు. మరి ఈరోజు మనం చెప్పగలం, ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు కృతజ్ఞత చూపిస్తున్నాము మనం? నిజంగా దీనమ్మ గారిని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. ఒక వ్యక్తి దేవుని కృపను మర్చిపోయాడు. నేను సంపాదించింది, నా కష్టార్జితం, నా బలం, నా జ్ఞానం, వెర్రివిగా అంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, నిద్రపో. దేవుడు వాడిని బట్టి చాలా బాధపడ్డాడు. ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఏం చేస్తావు నీవు? బాధపడుతున్నాడు ఆయన బట్టి. కానీ మనల్ని బట్టి దేవుడు సంతోషించే విధానంలో మనం ఉండాలి. ఆయన క్రమంలోకి రావాలి, ఆయన విధానంలోకి రావాలి, ఆయన చిత్తాన్ని తెలుసు